నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. మహిళా శిశు చైతన్య ప్రచార వారోత్సవాలు ముగిశాయి. గత వారం రోజులుగా అంగన్వాడీ ఆధ్వర్యంలో ప్రచార కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముగింపు రోజున సుల్తానాబాద్ వైశ్య భవన్లో అలాగే ఎలిగేట్ ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించారు. తల్లులు పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిన వారికి గిఫ్టులు అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు, గ్రామ పెద్దలు, కుల పెద్దలు, మత పెద్దలు ప్రతి ఒక్కరి సహకారంతో దీన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళినట్లయితే భవిష్యత్తులోనైనా కూడా మనం ఆశించిన స్థాయిలో మహిళలు, శిశువులు, పిల్లలు, కిషోర బాలికల ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే ఒక మంచి ఆశయంతో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఈ ముమ్మర ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక వారోత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని చేసింది. పిల్లల్ని మరి సక్రమమైన దిశగా, తల్లిని మరపించేటువంటి దిశగా, అట్లాగే బడి బాట వైపు అడుగులు వేసే దిశగా మరి ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. మరి అంత ఉదాత్తమైనటువంటి ఆశయంతో మరి తల్లులకు, పిల్లలకు మరి పోషకాహారం గురించి, ఇతరత్ర మరి సామాజిక అంశాల గురించి, ఆరోగ్యపరంగా పిల్లలు చదువుకుంటే ఆ ఇల్లు మొత్తం బాగుపడుతుంది. అంటే ఇల్లు బాగుపడితే సమాజం కూడా బాగుపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి, అన్ని రంగాల్లో ముందుండాలని ఆశిస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాన్ని యూపీలో ధ్వంసం చేయడం పట్ల సుల్తానాబాద్లో బీఎస్పీ కార్యకర్తలు మండిపడ్డారు. సుల్తానాబాద్లో ఆ పార్టీ కార్యకర్తలు ఇందుకు నిరసనగా రాస్తారోకో చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి బహన్ కుమారి మాయావతి గారి విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్లో ధ్వంసం చేసినందుకు నిరసనగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అట్టి విగ్రహ ధ్వంసాన్ని చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయగలరని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ములాయం సింగ్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి మరి అటువంటి దుశ్చర్య కార్యక్రమాలను, దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆపలేకపోతుంది. కనుక అలాంటి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేసి అక్కడున్నటువంటి పేద ప్రజలకు, అమాయక ప్రజలకు, అక్కడున్నటువంటి ఓట్లు వేసినటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ములాయం సింగ్ ప్రభుత్వాన్ని వెంటనే దించి బర్తరఫ్ చేయాలని చెప్పి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు నివాసం ఆ కాలనీ వాసులు మహిళలతో ఘనంగా జరుపుకున్నారు. పూజలో పాల్గొన్న మహిళలకు వాయినం ఇచ్చారు.
మళ్ళా బండిని ఆడపియకురా ఇట్లా వచ్చిరా సామెను మాట్లాడతా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇల్లు కూలింది. శిథిలాల కింద ఓ మహిళ చిక్కుకుంది. ఆ మహిళ కుమారుడు చూసి ఇరుగు పొరుగు వారికి చెప్పాడు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను ప్రాణాలతో కాపాడారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని మార్కండేయ కాలనీకి చెందిన లక్ష్మీ నరసింహాచారి అనే వ్యక్తికి చెందిన బెంగుళూరు గూన ఇల్లు శుక్రవారం వర్షాలకు కుప్పకూలింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆ ఇల్లాలు ఉపవాసం ఉంది. సాయంత్రం పూట వంట చేద్దామని బియ్యం పెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గుణపెంకలు కూలి లతపై పడ్డాయి. ఆమె కొడుకు చూసి పక్కనున్న వారికి చెప్పి వారి సహాయం కోరాడు. లేకపోతే జరగరానిది జరిగిపోయేది. ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయాయి. కట్టుబట్టలే మిగిలాయి. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కరెంటు లేకపోతే వర్షం పడుతుంది, తొందరగా వంట చేసుకోవాలని ఈరోజు నాకు ఉపవాసం చేసుకుందామని స్టవ్ అలాంటివి ఏం లేవు. కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకుంటున్నా. పాలు పొయ్యి మీద పెట్టినా కట్టెలు ఒకటేసారి కొంచెం విరిగినట్టు సౌండ్ వినిపించింది. పడిపోయినాయి. ఇల్లు మొత్తం కూలిపోయింది. మొత్తం పెంకలన్నీ నామేనే. పక్కింటి అబ్బాయి వచ్చి తీసేసింది మొత్తం. ఇక నా కొడుకు బయటనే ఉన్నాడు. లోపల నుండి బయట వాళ్ళందరినీ పిలుచుకొచ్చిండు. వాడగట్టలు ఉన్నది. ఆ బాబు లేకపోతే వాళ్ళ ప్రాణం పోతుండే నాకు. అజ్జు ఇంటి ముందట వైద్యులని నన్ను ఉన్నాడు. ఏం చేస్తాడో ఏం కాదు. అట్లే ఊరికి వచ్చిండు చేతులతోని వచ్చి లాగి చేతులు పట్టుకొని ఇద్దరు లాగేసిండు పైకి. నన్ను బాబు అందరినీ ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చిండు. ఏదన్నా సహాయం చేయండి. చెప్పడానికి కూడా నా దగ్గర ఏం మాటలు లేవు. ఇక్కడ వచ్చి వాసన మీద పడ్డది. ఇట్లా మీద పడ్డది. ఆమె వీళ్ళ కొడుకుని అడిగితే లేదు అమ్మ లోపలనే ఉంది అన్నది. పెంకదాన్ని లోపలికి తీసి బయటకు లేవట్టింది. ఆ సరికి నేను ఏం పర్వాలేదు ఓకే ఉన్నా అని ఏడుస్తా ఉంది. రక్తంతో వచ్చింది బయటకి. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్లో ముదిరాజు కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బైండ్ల పూజారులు పట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు. గావు పట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.